సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. అందులో పనిచేసే సఫాయి కర్మచారులు, మీకు తెలుసు సఫాయి కర్మచారులు మ్యాన్ హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ బతుకు 40-45 ఏళ్ళకే ముసలితనము, రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి వాళ్ళు సన్మానం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం. అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భంగా చనిపోయి వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో 5% కంటే ఎక్కువ కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాలి రూల్ ఉన్నది. కాబట్టి 2 సార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పినా ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య. ఇది సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము, లక్షల రూపాయలు ఇచ్చిన మురికిలో, కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి వారికి కోరడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది, సుచిత్ర. కానీ ఆ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ని ఆనుకునే ఉంటుంది. వాళ్ళు బాట బంద్ చేయడం వల్ల ఆ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నిర్మానుష్యం అయిపోయింది. సార్, మిలిటరీది కావచ్చు అది, కానీ లక్షల మంది ప్రజలకు అవసరం ఉండేటువంటి ప్లేస్ కాబట్టి మీరు దాని నుంచి రోడ్ని అలౌ చేయమని చెప్పి కోరడం. అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ సంబంధించిన సమస్యల మీద కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం, వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది. అదేవిధంగా రైల్వే మినిస్టర్ కలిసినాం, నేను, నగేష్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే హరీష్ గారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి. మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీరు రాజస్థాన్కి పోయే లైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అనేక లైన్ల జిగ్జాగ్ ఉంటుంది. దానికి అండర్ పాసులు లేక ఓవర్ బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యి కూడా 10-15 సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కావట్లేదు. అన్ని సమస్యలు, అది వాజ్పేయి నగర్ కావచ్చు, అది షెఫిల్గూడ కావచ్చు, అది మౌలాలి దగ్గర కావచ్చు, ఇట్లా అది అల్వాల్లో కావచ్చు, మచ్చ బొల్లారం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా అనేక దిక్కుల అండర్ పాసులు, ఓవర్ బ్రిడ్జిలు లేక ప్రజలు సఫర్ అవుతున్నారు. కాబట్టి గంటల తరబడి లక్షల మందికి ఇబ్బంది అవుతున్న సమస్య కాబట్టి అని చెప్పి దాని మీద కూలంకుషంగా రైల్వే మంత్రి గారితో డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా హరీష్ రావు గారు కూడా వందే భారత్ ట్రైన్ పోతుంది. ఆ వందే భారత్ ట్రైను మహారాష్ట్రలో 10 కిలోమీటర్ల పరిధిలో 2 దిక్కులు ఆగుతుంది. ఈ మొత్తం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క దగ్గర కూడా ఆగుతలేదు, ఆక్యుపెన్సీ కూడా తక్కువ ఉంది. ఆ వందే భారత్ ట్రైన్ని మా దగ్గర కూడా ఆపాలని చెప్పి వారు కోరడం జరిగింది. అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖలో మాకు మొన్న చెర్లపల్లి రైల్వే టర్మినల్ ఓపెన్ చేసి మాకు అక్కడి నుంచి రైళ్ళ ఆపరేషన్ కోసం కూడా వివిధ రైళ్లు వివిధ స్టేషన్లో ఆగేదాని కోసం కూడా తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం కోసం కోరినాం, వారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జలశక్తి మినిస్టర్ గారు ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఇది న్యూలీ ఎక్స్పాండెడ్ నగరం కాబట్టి చెరువులన్నీ కూడా మురికి నీళ్ళతో దుర్గంధపూరితంగా మారిపోయి వాటర్ బాడీస్ పక్క ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి సంబరపడే రోజుల నుంచి వాటర్ బాడీ పక్కకున్న కర్మానికి
దోమలు, ఈగలు, దుర్గంధం, భూగర్భ జలాలు, బోర్లలో, బాయిలలో పొల్యూటెడ్ వాటర్ వచ్చి అనారోగ్యం పాలవుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి జలశక్తి మిషన్ ద్వారా డ్రైనేజీ వ్యవస్థ కోసం కానీ, డ్రింకింగ్ వాటర్ కోసం కానీ, చెర్లలకు వచ్చేటువంటి డ్రైనేజీ డైవర్ట్ చేసే కోసం 133 కోట్ల రూపాయలు ఇవాళ అన్ని రకాల ఎస్టిమేట్స్తో వాళ్ళకు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని సంపూర్ణంగా చేయమని చెప్పి మేము కోరినాం. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కలిసి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద ఇప్పటికే స్మార్ట్ నగరాల కింద కావచ్చు, అమృత సిటీల కింద కావచ్చు, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇచ్చి డెవలప్ చేస్తుందో, మీరు స్వచ్ఛ భారత్ కింద ఈ మల్కాయిరి పార్లమెంట్ పరిధి మినీ ఇండియాగా ఉంటుంది కాబట్టి అన్ని రాష్ట్రాల జిల్లాల పేర్లు కూడా నివసించేటువంటి అడ్డా కాబట్టి, పేదోళ్ళ అడ్డా కాబట్టి, అలాంటి బస్తీలలో, అలాంటి పేదలు నివసించే ప్రాంతాలలో మౌలిక వసతుల కోసం వారిని కూడా కొంత మేము డబ్బడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా ఏదైనా కొంత సాయం చేస్తామని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పిఎంజేసీ రోడ్లు కానీ, సిఆర్ఎఫ్ కింద ఉన్నటువంటి రోడ్లు కానీ కొంత ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేసి ఇవాళ తెలంగాణలో ప్రజలకు మెరుగైన రోడ్డు వ్యవస్థ కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే మాకు 8 సీట్లు గెలిపించారు. 17 పార్లమెంట్ సీట్లలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీ గెలిపించింది కాబట్టి 35-36% ఓట్లేసింది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం ఇవాళ నిరంతరంగా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల అందరం కూడా 2 మంత్రులతో సహా ఇక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చూసిండ్రు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో అప్పనంగా, అడ్డగోలుగా ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మేము భూపేంద్ర యాదవ్ గారి దగ్గర పోయినాం. పర్యావరణం మొత్తం దెబ్బతింటా ఉంది. అక్కడ రేర్ స్పెసీస్, అక్కడ ఔషధ మొక్కలు విపరీతంగా ఉన్న ప్రాంతం ఎట్లా అలౌ చేస్తారని చెప్పి వారు కోరితే వారు తక్షణమే లెటర్ రాసి ప్రభుత్వం కాపాడే కర్తవ్యం ఉన్న ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వివరించద్దని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ నేను సుప్రీంకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చిందో మీరు చూసిండ్రు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గిన్ని హామీలు ఇస్తాను మీరు ఎట్లా అమలు చేస్తారంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము చేస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 40-50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ మేము కలెక్ట్ చేస్తామని చెప్పిండ్రు. ఇవాళ చతికిల పడ్డారు. ఇవాళ ఇప్పటికే ఎవరు చెప్పకుండానే, ఎవరు అడగకుండానే, ఇవాళ బడ్జెట్ మీద ప్రసంగంలో ఎవరు విమర్శించకుండానే ఈ బడ్జెట్ దొల్లతనం ఏందో, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో, అలాగే ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టి 2024-25లో 70,000 కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టలేకపోయినామని చెప్పి అయితే పేలవంగా మాట్లాడుకున్నాడు. ఇలా 25-26 బడ్జెట్ కూడా 3,04,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికి కూడా మళ్ళీ అదే 80,000 కోట్లు 90,000 కోట్లు ఖర్చు పెట్టలేని నిస్సహాయతలో రేపు మళ్ళా రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, నీ పార్టీ కొత్తది కాదు, నీవు కొత్త కావచ్చు ముఖ్యమంత్రిగా, కానీ నీ పార్టీ కొత్త కాదు. ఇట్లాంటి హామీలు ఇచ్చే ముందు మీరు ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక అనాలోచితంగా హామీలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వపరమైన భూములు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయాల భూములు కూడా అమ్మి ఇవాళ పిల్లలకి చదువు దూరం చేసేటువంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ తెలంగాణలో అనేక ప్రభుత్వ భూముల్ని అభివృద్ధికి ఉపయోగించి వేరే సంస్థలకు ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద వివాదం వస్తుంది? అంటే మొదటి నుంచి కూడా మీరు నా స్పీచెస్ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కూడా రాజశేఖర్ గారి భూములు అమ్మే ప్రతిపాదన పెట్టినప్పుడు 12,000 కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా వస్తాయని చెప్పి బడ్జెట్లో పెట్టినప్పుడు మేము మాట్లాడాం, మేము వ్యతిరేకించాం. అన్నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఫ్లోలీడర్గా ఉండి వ్యతిరేకించాం. ఎప్పుడు వ్యతిరేకమే. తాతలు సంపాదించిన ఆస్తిని
మనమలు అమ్ముకొని తింటోళ్ళని ఏమంటారు మీరు చెప్పండి. పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్ముకొని తింటోళ్ళని ఏమంటారు? నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఎవరు అప్పుడు అమ్ముకున్నప్పుడు కూడా తప్పే అంటున్నాను, ఎవరు అమ్ముకున్నా తప్పే అంటున్నాను. ఎట్లా అమ్ముకుంటావు నువ్వు? ఎవరు అమ్ముకున్నా తప్పేనండి. చేస్తున్నారు, అప్పుడు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు బయటకు ఎక్కువ తక్కువ రాకపోవచ్చు, కానీ ఇది విశ్వవిద్యాలయ భూమి కదా, ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కదా. ఆడ పెద్ద 25-30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా అది ఎట్లొచ్చిందండి మీకు తెలుసు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగి 370 మంది ముక్కుపచ్చల ముద్దుబిడ్డలు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడితే 6 సూత్రాల పథకంలో భాగంగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చిందనే విషయం మర్చిపోకండి. ఆ భూమి అలకడి చేసిన నాడు అక్కడ 1000 రూపాయలకు ఎకరం కూడా ఉండదు, గప్పుడు ఇచ్చిన భూమి అది. ఇవాళ వాళ్ళు కాపాడితే నువ్వు మొత్తం చెట్లన్నీ కూడా బుల్డోజ్ చేసి పడేసి పర్యావరణంతా కూడా ధ్వంసం చేసి పడేసి నేను అమ్ముకుంటా అంటే ఎట్లా అమ్ముకుంటామండి? ఏం ప్రయోజనం ఇస్తావు నువ్వు? భూములు అమ్ముకుంటూ తీసుకోడు, భూములు అమ్ముకుంటాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడు? చెప్తూనే ఉండే. ఇవాళ కాంక్రీట్ జంగలే ఇప్పటికే లంగ్ స్పేస్ లేక అనేక రకాల ఇప్పుడు చెట్లన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి. మీకు హైదరాబాద్లో పార్కుల స్థలాన్ని కూడా ఆక్రమణకు గురైపోయినాయి. ఆడుకుందామంటే పిల్లల కింద జాగలేదు, వాకింగ్ చేద్దామంటే ఇంత జాగలేదు. మీరు చూస్తున్నారు, ఒక్క పార్క్ ఎక్కడైనా ఉంటే 100,000 మంది రోజు పొద్దున పూట వాకింగ్ చేస్తూ ఉన్నారు. భూములు అమ్ముకుంటారే ఉన్నారు. ఇప్పుడు దొరుకుతుందా చెప్పండి? భూములలో మంచి గొప్ప గొప్ప ఫ్యాక్టరీలు పెట్టండి, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ పెట్టండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయండి. అమ్ముకుంటావా? ఇప్పుడు మేము చెప్పడం కాదు, తెలుసు పోవచ్చు కదా, ఎవరైనా పంపచ్చు కదా. ఉన్నాయాలేమో చూడమని చెప్పి, జింకలు ఉన్నాయాలేమో చూడమని చెప్పండి, పక్షులు ఉన్నాయాలేమో చూడమని చెప్పండి, చెట్లు ఉన్నాయాలేమో చూడమని చెప్పండి, వాళ్ళు చెప్పమని చెప్పండి. ఫోటోలు మీరు తీసుకొని చూపిస్తున్నాము.